సో మన అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అనే ప్రోగ్రాం గురించి గత నెల రోజులుగా మన హెల్త్ డిపార్ట్మెంట్లోని ఏఎన్ఎంస్, ఆశాలు, మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి ఇంటింటికి తిరిగి వాళ్ళలో ఎవరైతే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు, షుగర్తో డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు, ఇంకా 18 సంవత్సరాలు నిండి ఎవరైనా స్మోకింగ్ అంటే బాగా సిగరెట్లు, కుక్కాలు లాంటివి తాగేవాళ్ళు, 18 సంవత్సరాలు నిండి ఉన్న వాళ్ళలో బాగా బరువు తక్కువగా ఉండి 18 BMI కంటే తక్కువ ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయాలని, టీబీ పేషెంట్స్ గత 5 సంవత్సరాలలో ఆల్రెడీ టీబీ వచ్చి ట్రీట్మెంట్ కంప్లీట్గా పూర్తయిపోయి తగ్గిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్గా ఉండే వాళ్ళందరి క్రైటీరియాతో ఈ టీబీ వ్యాక్సిన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని గత వారం గురువారం రోజు మన రాష్ట్రంలోని 12 జిల్లాలలో మన నెల్లూరు జిల్లా కూడా సెలెక్ట్ అవ్వడం కారణంగా దాంట్లో భాగంగా మన వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ వ్యాక్సినేషన్ని ప్రతి గురువారం ఈ సెషన్ని పెడతారు. ప్రతి సచివాలయంలోనూ ఉంటుంది. మన ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి, ఆశాలు ఈ క్రైటీరియాలో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోవాలని ఇప్పటివరకు చెప్పిన క్రైటీరియాలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ కన్సెంట్ తీసుకొని వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకుంటామంటే వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఇది మన కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వ్యాక్సినేషన్ ఒక అధ్యయనంగా చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి ఈ వ్యాక్సినేషన్ వేయించవలసిందిగా మన స్టాఫ్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే నేను మన పుర ప్రజలందరికీ కూడా విన్నతి, అందరూ కూడా దీని గురించి మంచి హెల్త్ ఎడ్యుకేషన్ తెలుసుకొని ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వాళ్ళందరూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వచ్చి ఆ రోజు ముందు రోజే బుధవారం రోజు మీ ఏరియాలోని సచివాలయంలోని ఏఎన్ఎంకి, ఆశాకి చెప్పి ప్రీ రిజిస్ట్రేషన్ అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంది. అంటే మేము వ్యాక్సిన్ వేయించుకుంటాము అని మీరు వస్తే దాన్ని రిజిస్టర్ చేస్తాము. అలా చేసి పేరు నమోదు చేసుకున్నాక మరుసటి రోజు గురువారం రోజు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరూ ప్రమోట్ చేసి మన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని మన జిల్లాలో, మన ఉలవపాడులో, మన కందుకూరు డివిజన్లో, అలాగే మన జిల్లాలో అందరి అర్హులకి, లబ్ధిదారులందరికీ వ్యాక్సిన్ వేసుకొని ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను.